ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/1/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, సప్తమి మధ్యాహ్నం 12:39 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం రాత్రి 11:35 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:22 నుంచి 6:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు, తిరిగి రాత్రి 11:10 నుంచి 12:01 వరకు. అలాగే వర్జము ఈ రోజు ఉదయం 7:20 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:52 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 6:53కు, సూర్యాస్తమయం 6:01. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందమే ఆనందం. ఈ రాశి వారికి ఆనందకరమైన జీవనం, శుభకరమైనటువంటి వస్తులాభము, వాహన యోగము, వివాహ యోగము, సంతాన యోగము, రుణ విమోచనం, రోగనాశనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అదృష్ట యోగాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చిల్ల వరకు వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గుల షూ పరిశ్రమల అభివృద్ధి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, అకాడమిక్ కానీ కాంపిటేటివ్ కానీ ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు ఏవైనా సరే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిజన్స్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారులు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి ఖాయము. మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైన ఆలోచనలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వరకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, శుభకరమైన సంతాన వార్తలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో విదేశాలకి ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతంగా ఉంటుంది, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. చాలా మంచి శుభకరమైన ఆర్థిక ఆనందాలు, శుభ పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 1-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి కూడా ఆకస్మిక ధనయోగము, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్యాల్లో పాల్పొందిన అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి వృద్ధి పొందుకునే అవకాశం, తప్పకుండా ఆర్థిక విషయాల అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్ PR గాని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు కూడా లాభదాయకమైన శుభస్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్న పనిని సమయానుకూలంగా చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే రైతందరికీ మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, పోటీ పరీక్షలో మంచి విజయాన్ని సాధించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి మాటకారితనం, వ్యవహార విజయం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, అసాధ్యమైన పని సుసాధ్యం చేసుకోవడం, మంచి ఆరోగ్యం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, పట్టుదల బాగా ఉంటుంది. దానివల్ల ప్రతి పనిలో విజయం సాధించుకోవడం, ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగేటువంటి ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, 10 మందిలో ఉత్తమ స్థాయి గౌరవాన్ని పొందుకోవడం, మంచి బహుమానాలు అందుకోవడం, కళాకాల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, రైతందరికీ, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, కళాకాల క్రీడలకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, LIC, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకర యోగాల పరంపర పొందుకోవచ్చు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కార్యదక్షత, వ్యవహార లాభం, ఆనంద యోగం, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, వృత్తి ఉద్యోగాదుల లాభము, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆనందాది యోగాలు, బంధుమిత్రులతో కలిసి ఉండగలిగే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి
లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కుటుంబపరమైనటువంటి ప్రశాంత జీవనం. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, క్రీడాకారులకి, కళాకారులకి, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే సుదినం. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త రహస్యాల్ని అలాగే ఉంచే ప్రయత్నం చేయండి. నిన్నట్లాగానే రహస్యాలు కాస్త జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేస్తే మీకు శుభయోగం. కానీ వృత్తి, ఉద్యోగాల లాభాలు. మీకు ఉద్యోగం ఆకస్మిక రాగానే 10 మందికి పొలోమంటూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 మంత్ మీరు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వచ్చిన విషయం 10 మంది చెప్పండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ రాశి మీద ఎక్కువ కనబడుతుంది. కాబట్టి కాస్త రహస్యాన్ని అలాగే ఉంచండి. అదృష్టం కొద్దీ భగవంతుడు మీకు దయదలిచి ఒక 10 కోట్ల లాటరీ వచ్చిందనుకోండి, దాన్ని కామ్గా ఉండే ప్రయత్నం చేయండి. దాని అనవసరంగా బయటికి వెల్లడించకండి. అది మీకు నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. సంతాన సంబంధ వార్త తెలిసింది, మీరు కన్సీవ్ అయ్యారు, లేదా మీ భార్య గారు కన్సీవ్ అయ్యారు, ఇప్పుడు చెప్పక్కర్లా, 3వ నెలలో చెప్పండి అందరికి. 3వ మాసంలో చెప్పితే అది అనుకూలంగా ఉంటుంది. లేదా నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశం, లేక సంతానవంతులు అవుతున్నారు, అది ఇతరులకు దృష్టి పడడం వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు మొత్తం మీకు అనుకూలత. విద్యార్థి కూడా సమయానుకూలంగా మీరు పరీక్ష కింద వెళ్తే మంచి విజయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగాలు. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. షేర్ మార్కెట్ తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి. వాళ్ళు మీరు భగవద్గీతలో కూడా 16వ అధ్యాయం అదొక్కటి చదవండి. ఆ ఒక్క అధ్యాయాన్ని అర్థమయ్యేట్టుగా చదవండి. దాన్ని అర్థం చేసుకోండి, బాగా మీకు అడాప్ట్ చేసుకోండి. ఆ శ్లోకాల అర్థాన్ని మీ చేసే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ పనిలో దాన్ని అడాప్ట్ చేసుకోండి. మీరు విజయాన్ని సాధించడం ఖాయం. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి విజయ పరంపర కొనసాగుతోంది. ఒక విజయం మీద దండయాత్ర చేస్తున్నారు మీరు. అద్భుతం. అసలు ధన ప్రాప్తి, వ్యవహార లాభాలు, విద్యా లాభాలు, ఉద్యోగ లాభాలు. ఏమో స్వామి, మీరు ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు, మాకు ఒక్కటి కూడా అవ్వట్లేదు, మీరే ఉద్యోగం అంటారు, డబ్బు అంటారు, దండయాత్ర అంటారు, ఏదో మరి ఏ దండయాత్రలో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కామెంట్ చేసి. మీరు ఏ పని చేస్తున్నారు? ఏ పని చేస్తే మీకు ఏ విజయం కలగట్లేదు అది ఆలోచించండి. మీరు చేసే పనిలో విజయం ఉంది. మీరు ఏదైనా అదృష్టం కొద్ది ఏదైనా లాటరీ ఉంటే దానివల్ల లాభం ఉంది, రుణపీడ పరిహారం ఉంది, వస్తు లాభం ఉంది, వ్యవహార లాభం ఉంది, వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది, బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది, మంచి మాట తీరుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంది, ఉద్యోగంలో బాధ్యత ఉంది, ఆ బాధ్యతలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఉద్యోగం మార్పుకు అవకాశం ఉంది, గొప్ప వ్యక్తులతో మీకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినొచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో విజయం ఉంది. మీ రంగాలలో మీరు ఎన్నుకున్నటువంటి పనిలో విజయం ఖాయంగా ఉంది. మీరు తప్పకుండా పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మాతాపితల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకుని సాధిస్తారు. ఈ రాశి వారికి రోజు చాలా అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారికి కూడా ప్రేమ వ్యవహారాలు లాభం, మంచి మిత్రుల్ని వదులుకున్నటువంటి మిత్రుల్ని మళ్ళీ కలుసుకోవడం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యార్థికి అనుకూలత, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వలన అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి, కళాకారులకు, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పండగ వాతావరణం, రాజకీయ నాయకులకి రాజకీయ అరంగేట్రం మీకు శుభాన్ని కలిగిస్తుంది, పార్టీ మారడం కూడా మీకు శుభాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో విదేశీయాన ఉద్యోగ ప్రాప్తి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లబ్ధి పొందుకోవచ్చును, తప్పకుండా మీకు అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఆనందకేళి, వస్తులాభం, వాహన యోగం, ఇంట్లో సకల శుభయోగాల పరంపర పొందుకోవడం, వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, అనుకూలవంతమైన బాంధవ్యాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్య సాధన, ప్రశాంతమైనటువంటి బంధుమిత్రుల అనుకూలత పొందుకునేటువంటి అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కాస్త ప్రయాణ బడలిక గాని లేదా కంటి సమస్య, జుట్టు సమస్య గాని మీకు ఉండే అవకాశం ఉంది. డబ్బుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వకండి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది. షేర్ మార్కెట్ లో పెట్టుబడి బాగుంది కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, అలాగే బొటిక్స్, షేర్ మార్కెట్ లో కానీ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కానివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విదేశీయ నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ నాయకులకి, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. వివాహము కాని వారికి వాళ్ళ వివాహ శుభ సంబంధమైనటువంటి వార్త వింటారు. సంతానము లేని వారికి సంతాన వార్త, మంచి వ్యాపార భాగస్వామిని పొందుకునేటువంటి అవకాశం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవడం, సినిమా ప్రపంచంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, కళాకారులకి, క్రీడాకారులకి, నిర్మాతలకి, దర్శకులకి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలవంతమైన శుభయోగం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు,
నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల వృద్ధి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను లాభాలు. పెట్రోలియం బేకరీ వినియోగదారులకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, విదేశాలకు వెళ్లే నిమిత్తం చేసే ప్రయత్నంలో లాభాలు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లుని శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టవంతం ఈరోజు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.